हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो क्रास समोसा बुट्टाकु ఏ విధంగా అల్లుకోవాలని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్। ఇంతకు ముందుకు వీడియోలలో కొలతలు చెప్పాను, అలాగే ఈ అడుగు ఏ విధంగా వేసుకోవాలనేది కూడా నేను వీడియో చేసి చూపించాను। మన ఛానల్లో వీడియోస్లలో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్। అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఏ విధంగా అల్లుకోవాలనేది చూపిస్తాను। అంతకంటే ముందు మీరు గనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది। ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ సెంటర్లలో కలర్ నాట్ అనేది వేసుకున్నాం కదా। ఇప్పుడు వచ్చేసి మనము ఈ సెంటర్ ఉంది కదా కలర్ నాట్, మల్టిపుల్ కలర్ ఉంది కదా ఇక్కడ, దీన్ని వచ్చేసి ఇటు సైడ్ ఇలా అల్లుకుంటూ రావాలి। చూడండి ఫ్రెండ్స్, ఈ సెంటర్ లో ఉన్నాయి రెండు కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ నాట్లు అనేవి మనము ఇక్కడ దీనికి సేమ్ ఇక్కడ ఈ చివరి నాట్ వరకు ఇలా సమానంగా వచ్చేలాగా అల్లుకుంటూ రావాలి। అలాగే ఇక్కడ 4 టైమ్స్ అనేది అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్। నేను మీకు అల్లి చూపిస్తాను। ఈ విధంగా ఇటు సైడ్ ఒకటి, అలాగే ఇటు సైడ్ ఇట్లా అంతా లేసుకుంటేనే పోవచ్చు। సో ఇక్కడ వచ్చేసి మీకు ఇలా నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్। ఈ విధంగా నాట్ అనేది వేసుకుంటూ రావాలి। చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది మనకు నాటు వేసుకునేటప్పుడు। ఈ విధంగానే మనము నాట్ అనేది ఈ చివరి నాటు వరకు వేసుకుంటూ రావాలి। ఈ విధంగా మనము ఈ చివరి వరకు అల్లుకుంటూ రావాలి। దీనికి సమానంగా వచ్చేంత వరకు అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్। ఈ విధంగా మనము బేసిక్ నాట్ వేసుకుంటూ రావాలి। ఒకవేళ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు బేసిక్ నాట్ రాకపోయినట్లయితే కనుక నేను ఇంతకుముందు వీడియోస్లలో బేసిక్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనేది కూడా వీడియో చేశాను చూడండి ఫ్రెండ్స్। ఈజీగా ఏ విధంగా అల్లుకోవాలనేది చూపించాను। సో ఇక్కడ వరకు వస్తుంది మనకు, చూడండి మనకు ఇక్కడ వచ్చేసి సమానంగా వచ్చేసేయాలి। సో ఇక్కడ దాకా అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్। అడుగు అనేది అల్లేసరికి చివరి వరకు అల్లకూడదు, ఇక్కడ మాత్రమే దీనికి ఇక్కడ మనకు సమానంగా వచ్చేలాగా ఇక్కడ దాకా స్టాప్ చేసేసేయాలి ఫ్రెండ్స్। అలాగే ఇక్కడ కూడా ఇదే విధంగానే అల్లుకుంటూ రావాలి। మనకి ఇక్కడ వరకు అల్లుకునేసరికి సమానంగా వచ్చేసేయాలి చూడండి ఫ్రెండ్స్।
చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకు మొత్తం దీనికి సమానంగా వచ్చేలాగా ఈ దాకా అల్లేసుకోవాలి 1 by 1. ఈ విధంగా మొత్తం అల్లేసుకుంటూ రావాలి. చెప్పాను కదా, ఇక్కడికి మనకి ఇలా సమానంగా వచ్చేసేయాలి. మన మామూలు బుట్టకు సమానంగా ఎలా ఉంటుందో అడుగు, ఆ విధంగా సమానంగా వచ్చేసేయాలి. ఆ విధంగా వచ్చేలాగా మనము అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇదే విధంగానే ఇక్కడ అంతా అల్లుకుంటూ రావాలి. ఈ విధంగా మనకు సమానంగా వచ్చేలాగా అల్లుకోవాలి. నేను మొత్తం ఈ దాకా అల్లిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ చివరగా మనకు అన్నట్టు వచ్చిన డైమండ్ ఉంది కదా, ఈ డైమండ్ దగ్గరికి ఇలా మనకు సమానంగా వచ్చేలాగా అల్లుకుంటూ రావాలి. నేను మొత్తం అల్లేసాను ఫ్రెండ్స్, మీకు కన్ఫ్యూజ్ లేకుండా కూడా మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వరుస అనేది అల్లుకుంటూ వచ్చాం. ఈ వరుస వచ్చేసి 1 2 3 4 5 6 7, ఈ వరుస 7. మళ్ళీ ఇక్కడ నుంచి 1 2 3 4 5 6 7 ఉన్నాయి కదా, ఇలా 7 ఉన్న తర్వాత మళ్ళీ ఒక మెట్టు అనేది తగ్గుతుంది. ఈడ 1 2 3 4 5 6 అనేది వస్తుంది. అట్లా మనము 5 వస్తుంది. ఇట్లా మనకు తగ్గుకుంటూ ఇలా సమానంగా వచ్చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకసారి చెప్తాను. ఇక్కడ వచ్చేసి 7 వచ్చింది ఈ వరుస మొత్తము, అంటే ఇక్కడ 7 ఇక్కడ 7. ఈ వరుస వచ్చేసి మనకు రెండో వరుస వచ్చేసి 1 2 3 4 5, ఇక్కడ 5 వచ్చినాయి. అంటే మనకు 2 నాట్లనే తగ్గాయి. ఇక్కడ వచ్చేసరికి 2 నాట్లనే తగ్గాయి. మళ్ళీ మూడో వరుసకు వచ్చేసి ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, చివరలుగా 1. సో ఈ విధంగా మీకు అర్థమైందా ఫ్రెండ్స్? ఈ విధంగా ఇంకొకసారి ఎంచుకుంటారేమో ఎంచుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈజీగా మనము ఏ విధంగా వేసుకోవాలనేది మీకు అర్థం అవ్వాలనేసి నేను మీకు ఇలా చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ నాటుకు ఈ వరుస అనేది సమానంగా వచ్చేసేయాలి. మళ్ళీ అల్లుకుంటూ పోతే మీకు ఇలా నాట్ అనేది వస్తుంది. ఇలా కాకుండా ఇలా మాత్రమే ఇలా సమానంగా వచ్చేలాగా అల్లుకుంటూ రావాలి. డైమండ్ షేప్ కాకుండా ఇలా సమానంగా వచ్చేలాగా, దీనికి సమానంగా వచ్చేలాగా అల్లుకుంటూ రావాలి. ఇదే విధంగానే మనము ఇక్కడ అల్లుకోవాలి. సో ఇక్కడ ఏ విధంగా అల్లుకున్నామో అదే విధంగానే ఇక్కడ సైడ్ అల్లుకోవాలి. ఇంకొకసారి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ కాకుండా. చూడండి, ఇక్కడ వచ్చేసి మనం జాయింటింగ్ చేసుకున్నాం కదా, దీని దగ్గర మనము ఒక వరుస ఇక్కడ సైడ్ అల్లుకోవాలి, ఒక వరుస ఇక్కడ సైడ్ అల్లుకోవాలి. ఈ విధంగా దీనికి సమానంగా వచ్చేలాగా, అంటే మనకు దీనికి సమానంగా అంటే ఈ నాట అల్లకూడదు, ఓన్లీ దాకా అల్లుకుంటే మనకు ఆటోమేటిక్గా దీనికి సమానంగా వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ దాకా అల్లుతాను, అప్పుడు మీరు బాగా గమనించండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్. కామెంట్లో నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ కామెంట్లో రిప్లై ఇచ్చే పార్టీ కనుక, అంటే కామెంట్లోనే రిప్లై ఇస్తే డౌట్కు క్లారిఫై అవుతుంది అనుకున్నట్లయితే నేను కామెంట్లోనే ఇస్తాను. లేదంటే దీనికి ఒక కామెంట్కు వీడియో తీస్తేనే సరిపోతుంది అనుకున్నట్లయితే నేను ఒక వీడియో తీసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా మనము నాట్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ నాటు ఉంది కదా, ఈ నాటు అంటే మనకు ఈ నాటు ఈ చివర నాటు ఈ తీగ అనేది వదిలేసేయాలి. ఈ వైర్ వదిలేసేసి ఈ వైర్ మాత్రమే అల్లుకోవాలి. అప్పుడు మనకు ఆటోమేటిక్గా దీనికి సమానంగా వచ్చేస్తుంది.
మీరు మర్చిపోయి కన్ఫ్యూజ్ అయ్యి ఇది కూడా అల్లేసుకోకండి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనేసి నేను ఇది అల్లకూడదని చెప్తున్నాను. అందుకోసమే మళ్ళీ ఇంకొక ఇది అల్లినట్టుగా ఇది కూడా అల్లాలనేసి మీకు చూపిస్తున్నాను. అది ఇక్కడ దాకా అల్లడం మీకు చూపించలేదు కదా, సో ఇదన్నా చూపిద్దామనేసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీని నాట్ అనేది నేను అల్లటం లేదు, ఓన్లీ ఇక్కడ దాకానే రెండో దాని దాకానే స్టాప్ చేసేసాను. ఇదే విధంగానే ఇక్కడ సైడ్ కూడా ఇదే విధంగానే అల్లేసుకోవాలి. ఇక్కడ ఈ చివరి నాట్ అనేది తీసేసి ఈ నాట్ వరకు మాత్రమే అల్లుకోవాలి. ఇలా ఇక్కడ దాకా అల్లిన తర్వాత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఇక్కడ వరకు అల్లేసాను ఫ్రెండ్స్. చివరిది వదిలేసి ఇక్కడ దాకానే అల్లేసాను. ఇప్పుడు కూడా మనము చివరలు నాటు మాత్రమే వదిలేసుకుంటూ సెంటర్లో అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు ఇది వదిలేసాను కదా, మళ్ళీ రెండో స్టెప్కు ఇది వదిలేసేయాలి. ఇలా వదిలేసి మళ్ళీ అల్లుకోవాలి. ఇంతే చూడండి ఫ్రెండ్స్, మనకు సమానంగా వచ్చేది అంటే ఇలా మనకు చివరి నాట అనేది వదిలేసుకుంటూ ఇలా సెంటర్ నుంచి అల్లుకుంటూ వచ్చామంటే మనకు వీటికి డైమండ్ షేప్లకు సమానంగా వచ్చేస్తుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఈ నాట్ అనేది వదిలేసేయాలి. ఇక్కడ వరకు మాత్రమే అల్లుకోవాలి. చూడండి, ఈ నాట్ అనేది వదిలేసాను, ఇక్కడ వరకు మాత్రమే అల్లేసాను. ఇలాగే ఇక్కడ సైడ్ కూడా ఇదే విధంగానే అల్లుకోవాలి. మీకు అల్లిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. లెంత్ ఎక్కువ అవుతుంది కదా, సో నేను ఏవి ఇంపార్టెంట్ అనేవి మాత్రమే మీకు చూపించేస్తాను. తర్వాత మెయిన్ మాత్రమే చూపిస్తాను ఫ్రెండ్స్, లేదంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో లెంత్ ఎక్కువైనా పర్వాలేదు సిస్టర్, చేయండి అనేసి ఒకవేళ కామెంట్లు అడగండి. నేను మీకు మళ్ళీ కానీ ఒకసారి వీడియో చేసి చూపిస్తాను. ఇక్కడ సైడ్ కూడా ఒక లాస్ట్ నాట్ అనేది వదిలేసుకొని అల్లుకోవాలి. ఇక్కడ ఈ నాట్ అనేది వదిలేసి ఇక్కడ వరకు మాత్రమే అల్లుకోవాలి. అదే విధంగానే ఈ స్టెప్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు 2 లైన్లు అయిపోతే మనం 3వ స్టెప్ కూడా మనము ఈ చివరిలో ఒకటి వదిలేసుకొని ఇలా అల్లుకోవాలి. తర్వాత సెంటర్లో ఒకటి వస్తుంది. ఇలాగా అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. మీకు మొత్తం ఇక్కడ అల్లినట్టుగా ఇక్కడ అల్లాలి, ఇక్కడ అల్లాలి, ఇక్కడ అల్లాలి. చూడండి ఫ్రెండ్స్, మనం జాయింట్ చేసిన ఈ నాట్ ఉంది కదా, ఇక్కడ సైడ్ ఇక్కడ అల్లుకోవాలి. ఇక్కడ కూడా అల్లేసుకుంటే మనకు అడుగు అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనకు తర్వాత రౌండ్ ఏ విధంగా అల్లుకోవాలనేది చూపిస్తాను మీకు. ఇది మొత్తం ఇక్కడ సైడ్ అల్లిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. అందుకు అల్లిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ అల్లేసాను. మనకు మొత్తం అనేది ఇలా వచ్చేసింది. చూడండి, మనం ఎంచేటప్పుడు ఈ వరుస 7 ఉండాలి, ఇక్కడ వరుస 7 ఉండాలి. అలాగే ఇక్కడ 7 ఉండాలి, ఇక్కడ 7 ఉండాలి, ఇక్కడ 7, ఇక్కడ 7. ఇలా చూసుకొని మీరు అల్లుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఇలా మొత్తం అల్లేసిన తర్వాత ఇక్కడ చూడండి వైట్ ఉంది కదా, ఒకటి క్రీమ్ కలర్ నాట్ ఉంది, అలాగే కలర్ కలిసిన నాటు ఒకటి ఉంది. ఈ 2 నాట్లు ఉన్న సైడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇలా 4 మూలల మనము ఒక నాట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ క్రీమ్ కలర్ దగ్గర ఇక్కడ కలర్ఫుల్ ఒకటి ఉంది కదా, దీన్ని కలుపుకొని ఒక నాట్ అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా 4 మూలలు 4 నాట్లు అనేది వేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక మూలకు ఒక నాట్ అనేది వేసేసాను. ఇదే విధంగానే మనము 4 మూలల 4 నాట్లు అనేది వేసేసుకోవాలి. ఇలా ఈ 2 కలర్ని కలుపుకొని క్రీమ్ కలర్ ఒకటి ఇదొకటి కలుపుకొని నాట్ అనేది వేసుకోవాలి.
ఇలా 4 మూలల 4 నాట్లు అనేది వేసేసుకోండి. ఈ విధంగా 4 మూలల 4 నాట్లు అనేది వేసేసేయండి. ఈ 4వ నాటు కూడా వేసేస్తున్నాను. మీరు ఇది అల్లారంటే మీకే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఏ మూల వస్తుంది అనేది మీకే తెలిసిపోతుంది. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము 4 నాట్లు అనేది వేసేసుకోవాలి. ఇలా నాట్లు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్ ఈ వైట్ క్రీమ్ కలర్ సైడ్ మనకి నాట్ అనేది వస్తుంది. అప్పుడు మన నాటు వేసుకున్నప్పుడు ఈ సైడ్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనము ఇక్కడ సైడు అలాగే ఇక్కడ సైడు ఇదే విధంగానే మనము నాట్ అనేది వేసేసుకోవాలి. ఈ మూల వరకు వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ వరకు వేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ దాకా అల్లాను ఫ్రెండ్స్. మనకి ఇది అనేది వదిలిపెట్టుకోవాలి, ఇక్కడ దాకా అల్లేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ దాకా అల్లేసుకున్నప్పుడు మనము ఇక్కడ దాకా అంటే మనకి ఇలా సమానంగా రావాలి. అంటే మనకి ఇక్కడ దాకా స్టాప్ చేసేసుకుంటే మనకి ఇక్కడ దాకా వచ్చేస్తుంది. అంటే మీకు ఎంత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, డౌట్ లేకుండా. 1 2 3 4 5 6 నాట్లు అనేవి రావాలంటే 6 నాట్లు అనేది రావాలి. అదే విధంగానే ఇక్కడ సైడ్ కూడా మనము 6 నాట్లు వచ్చేలాగా అల్లుకోవాలి. ఇక్కడ దాకా అల్లుకోవాలి. అంటే మనకు మొత్తము 6 నాట్లు రావాలి మనం వేసేది. ఇలా 6 నాట్లు అనేవి ఇక్కడ దాకా వేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ చివరి దాకా వేసుకున్నాం కదా, ఈ చివరి దాకా వేసుకోవాలి. అంటే ఇది వదిలేసుకొని ఇక్కడ దాకా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ దాకా అనేది వేసుకోవాలి. అప్పుడు మనం ఇట్లా అల్లుకున్నప్పుడు మనకు మూల అనేది ఆటోమేటిక్గా ఇదే తిరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా అనేది మనకు బుట్ట అడుగు అనేది ఇలా వచ్చేస్తుంది. మనకి ఇది ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. ఇలా హైట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము ఈ ఇంటూ షేప్ ఇలా అల్లుకున్న విధంగానే ఇక్కడ కూడా అల్లుకొని తర్వాత మనం ఇక్కడ ఇంటూ షేప్ ఆకారంలో వస్తుంది. అవి అనేవి ఏ విధంగా అల్లుకుంటూ రావాలనేది మీకు పొడుగు ఏ విధంగా వస్తున్నది చూపిస్తాను. ఇక్కడ అల్లిన విధంగానే ఇక్కడ కూడా అల్లేసుకోవాలి. మీకు అల్లి చూపిస్తాను. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ ఇదే విధంగానే మనకు 6 నాట్లు అనేవి రావాలి. మీకు ఇక్కడ అల్లిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ 6 నాట్లు వచ్చేలాగా అల్లిన తర్వాత ఇక్కడ 6 రావాలి, ఇక్కడ 6 రావాలి. ఇలా అల్లేసిన తర్వాత మీకు చూపిస్తాను.
చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ అల్లుకునేసరికి ఆటోమేటిక్గా బుట్ట అనేది ఇలా మనకు కర్వ్ అనేది తిరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇలా కర్వ్ అనేది తిరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఇలా. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ అల్లిన చోట మనకి ఇంటూ షేప్లో కనిపిస్తుంది కదా, ఇంటూ మాదిరిగా ప్లస్ గుర్తులో ఇలా ఉన్న దాలను మనము డైమండ్ షేప్ వచ్చేలాగా ఇలా ఇంటూ మార్కులు ఉన్న దాలను మొత్తం అల్లుకుంటూ రావాలి. ఇప్పుడు అల్లి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇలా ఇంటూ షేప్లు ఉన్న వైర్ను మనం అల్లుకోవాలి. ఈ విధంగా ఇట్లా ఇంటూ షేప్లో ఉన్న వాటిని అల్లుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనకి ఇక్కడ ఉంది కదా ఇంటూ షేపు, సో దీన్ని అల్లుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చిన తర్వాత ఇలానే మనం అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. ఇలా అల్లుకున్న తర్వాత మనకు ఇక్కడ మనకు కార్నర్ అనేది తిరుగుతుంది కదా, సో ఇక్కడ అల్లుకోవాలి. ఇటు సైడ్ కాకుండా ఇక్కడ సైడ్ అనేది అల్లుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 2 నాట్లు వేసుకునేసరికి ఇక్కడ మనకి ఇంటూ షేప్ లో కనిపిస్తుంది కదా, ఈ మూల దగ్గర మనం ఇక్కడ డైమండ్ షేప్ కల్లి 6 నాట్లు వచ్చేలాగా అల్లుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ ఇక్కడ మనకి ఇంటూ మార్క్ అనేది కనిపిస్తుంది కదా, దీన్ని అనేది అల్లుకోవాలి. ఈ విధంగా ఇలా వేసుకున్నప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ ఇంటూ షేప్ కనిపిస్తుంది కదా, ఇలా ఇంటూ షేప్ వచ్చిన వాటిని అల్లుకుంటూ రావాలి. మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మూల అనేది తిరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, ఈ ఇంటూ మార్క్ ఉన్న దాన్ని ఇక్కడ సైడ్ ఇంటూ మార్క్ ఉన్న దాన్ని అల్లుకోవాలి. మీకు ఎక్కడ ఇంటూ మార్క్ అంటే మనం అల్లే చోట్లనే ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇక్కడ చోట మీకు ఇంటూ మార్క్ కనిపించిన చోట అంతా అల్లేసేయండి ఫ్రెండ్స్. మీకు అప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇంటూ షేప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అల్లేసేయండి. మీకు అర్థమవుతుంది, బుట్ట అల్లేటప్పుడే ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది. ఇంటూ షేప్ ఎక్కడ కనిపిస్తే అక్కడ అల్లుకుంటే వచ్చేస్తారు మీరే. సో ఇక్కడ చూడండి, మనం ఇలా నాట్ అనేది వేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇంటూ షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటూ షేప్ అనేది వచ్చేసింది కదా, మళ్ళీ ఇక్కడ అనేది నాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మూల అనేది ఆటోమేటిక్గా తిరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనకు ఇక్కడ ఇంటూ షేప్ ఉంది, ఇక్కడ ఇంటూ షేప్ ఉంది. ఇంటూ షేప్లు ఉండేది మళ్ళీ ఇక్కడ అనేది నాట్ అనేది వేసుకోవాలి. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇంటూ షేప్ ఉంది కదా, ఈ ఇంటూ షేప్ను మళ్ళీ అల్లుకోవాలి. ఇట్లా ఇంటూ షేప్ ఉండేది మొత్తం అల్లేసుకుంటూ రాని ఫ్రెండ్స్. అప్పుడు మనకు ఆటోమేటిక్గా మనం హైట్ అనేది వచ్చేస్తుంది మనకు బుట్ట. ఇటు సైడ్ ఇలాగే అల్లుకుంటూ రావాలి, అలాగే ఇటు సైడ్ కూడా ఇలాగే అల్లుకుంటూ రావాలి. మళ్ళీ ఇక్కడ ఇంటూ షేప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇంటూ షేప్ అనేది అల్లేసేయండి. ఇలా మొత్తం ఇంటూ షేప్లో ఉన్న వాటిని అన్నిటిని అల్లుకుంటూ రండి. మీకు ఆటోమేటిక్గా బుట్ట హైట్ అనేది వచ్చేస్తుంది. అలాగే మనకు బుట్ట కూడా ఫినిషింగ్ అనేది అవుతుంది. మీకు కొద్దిగా దాకా అల్లిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పటికే అర్ధగంట అయింది. సో మీకు మళ్ళీ ఇంకొక పార్ట్ కానీ పెడతాను, లేదంటే దీంట్లోనే జాయింటింగ్ అనేది చేసేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఇంటూ షేప్లో వస్తూ మనకు ఇలా ఇంటూ షేప్లో ఉన్నటువన్నిటిని అల్లుకుంటూ రావాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఈజీగా
వచ్చేస్తుంది. నాట అంటే మనకు డైమండ్ షేప్ అనేది వస్తుంది. అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది, మీకే కుట్టి అల్లేటప్పుడే అర్థమవుతుంది. చూడండి మనకి ఇలా అల్లుకుంటూ వచ్చినామంటే మనకు ఆటోమేటిక్గా డైమండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ డైమండ్ షేప్ ఏ విధంగా వచ్చిందో అదే విధంగానే ఇక్కడ సైడ్ ఒక డైమండ్ షేప్, ఇక్కడ సైడ్ ఒక డైమండ్ షేప్ ఇలా వస్తుంది. సెంటర్కి వచ్చేసరికి వైట్ అనేవి వచ్చేస్తాయి. అది ఎలాగో అనేది ఇలా మీరు అల్లుకుంటూ రాండి, మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. నేను కొద్దిగా అల్లిన తర్వాత ఇక్కడ దాకా వచ్చిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఒక మూల నుంచి ఈ విధంగా అల్లుకుంటూ వచ్చాను. ఇలా వచ్చేస్తుంది మనకు బుట్ట మొత్తము. ఇలా మనకు ఇంటూ షేప్లు ఉండేటివన్నీ అల్లుకుంటూ రాండి. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మిగతా భాగము, ఇక్కడ సైడ్ మొత్తం మిగతా భాగము, ఈ సెంటర్లో వైట్ అనేది వస్తుంది, అది కూడా ఏ విధంగా అల్లుకోవాలనేది మీకు రేపటి వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పటికి అర్ధగంట అయింది కదా. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఈ బుట్ట ప్రిపరేషన్ మొత్తం అనేది మీతో షేర్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మాకు సెకండ్ ఛానల్ ఉందండి, గణేష్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అని. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్లో కింద నేను పిన్ చేసి పెట్టాను, లింక్ పిన్ చేసి పెట్టాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై 2 ఛానల్స్ ప్లీజ్.